ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు ఎక్కడిదక్కడ అయిపోయి ఎవరి పనులే ఆళ్ళుంటే ఇప్పుడు ఇన్నొద్దులకు ఎందుకు ఓడిపోయిర్రో చెప్పుకుంటా ముచ్చట ముంగటేసుకుండు కేటీఆర్. జనాలు ఏమనుకున్నారు, జనాల కోని కూడా కొందరు కల్పించి ఏం చెప్పిర్రు అని అన్ని వరుసపెట్టి ఆడ్చుకుంటా చెప్పుకొచ్చిండు గిట్లా. కేటీఆర్ పవర్లున్న 10 ఏళ్ళు అటు ఆన్లైన్లా ఇటు ఆఫ్లైన్లా పక్క పార్టీల కౌంటర్లు కామెంట్లు వేసుకుంటా ఉండేది. ఏమంటే ఓడిపోయిర్రు కార్పతార పల్సగా అయిపోయి ఏమన్నా కానీ ఎంబటే రివర్స్ పంచులు సంచుల కొద్ది పడుతున్నాయి. పాపం మీడియాతో చిట్చాట్ పెట్టుకుంటా పబ్లిక్ తోని మాకు గ్యాప్ వచ్చింది, మా పద్ధతి మార్చుకోవాలి, ఓట్లలో ఓడిపోయినందుకు పబ్లిక్ ది తప్పను అంటే ఇక మాది కూడా తప్పే, అయినా హైదరాబాద్ గన్ని సీట్లు గెలిచినాము, ఇక జరిగిన తప్పల్లా చేసిన అభివృద్ధిని మేము చెప్పుకోలేదని చెప్పుకొచ్చిండు. ఇక ఆడితోనే ఆగకుండా పార్టీ పేరును బీఆర్ఎస్ అని మార్చి తెలంగాణ అనే పదం లేకుండా పోయినందుకు ఓడిపోయినామని చెప్పేందుకు ఆధారం లేదు. మాకు అహంకారం ఉందని లేని ముచ్చటోటి ముంగటేసిరు. ఆత్మవిశ్వాసం అహంకారానికి తేడా తెలియదు. అసొంటి మాటలు అనేటోళ్లకు అభివృద్ధిలో మాతో పోటీ పడలేనోళ్లే మాకు అహంకారం అని ప్రచారం చేసిరు అనుకొచ్చిండు. ఇట్లా కేటీఆర్ మాటలకు కళ్ళు తిరిగే కామెంట్లు పడుతున్నాయి సోషల్ మీడియాలో. పబ్లిక్ కు మాకు గ్యాప్ పెరిగింది, పద్ధతి మార్చుకోవాలని ఓడిపోయి పవర్ చేజారిపోయినాక తెలిసిందా సారు? బయట ఎవరో కాదు, మీ పార్టీ వాళ్ళే, మీ ఎమ్మెల్యేలే, మీ కార్ పార్టీ లీడర్లే ఉండి హైకమాండ్ అసలు కలవనికి కూడా సంధిస్తలేదు, మాట్లాడుతందుకు కూడా ఛాన్స్ ఇస్తలేదు అని బాజాబ్తో బయటకే వచ్చి చెప్పుకున్నప్పుడే ఈ రియలైజేషన్ వస్తే ఏమైనా ఫాయిదా ఉండేది కదా. చేతులు కాలినాక బర్ణాలు రాసుకున్నట్టు ఇప్పుడు బయటకు వచ్చి పద్ధతి మార్చుకుంటే మంచిగా ఉండే అని బాధపడితే ఏమొస్తుంది? మీ దగ్గర ఇట్లా మందితోని మాటలు పడడు తప్ప అని ఇంకొందరు ఇచ్చి పడేస్తున్నారు. అహంకారం మాకు లేదని మీరు చెప్పుకుంటూ కాదు సారు, మంది చెప్పాలి కదా. ఒకవేళ అసొంటిది ఏం లేకుంటే ఇవాళ ఇంతమంది మీ పార్టీ లీడర్లే పోటీలు పెట్టిన పార్టీ గోడలు దుంకి కమలం కాడలు పట్టుకుని ఎందుకు ఏలాడేటోళ్ళు, కాంగ్రెస్ కండవాళ్ళు ఎందుకు కప్పుకునేటోళ్ళు? ఏదైనా కానీ కొన్నేళ్ళే నడుస్తుందన్న ముందు చూపు లేకుండా చేసిన పనులే ఎఫెక్ట్ ఇగో ఈ గోసాన్ పోస్టులతో రోస్ట్ చేస్తారు చాలా మంది. కానీ పాపం కవర్ చేసుకునేటందుకు ఎన్ని చెప్పినా గానీ ఎంబటే రివర్స్ అయ్యి సారు ఏ సోషల్ మీడియాలో సందడి చేసేదో అదే సోషల్ మీడియాలో మాటలు పడవలసి వచ్చే పాపం. ఎవరన్నా చుట్టాలింటికి పోతే కాలు కడుక్కోమని నీళ్ళు ఇయ్యలేదు, తుడుచుకోమని తువాలు ఇయ్యలేదు, తినమని అడగలేదు, కూసోమని లేదు అని అలుగుతారు. కానీ మంత్రి పొన్నం సార్ మాత్రం గుళ్ళెకి పోయి అలిగిండు గిట్లా. బల్కంపేట ఎల్లమ్మ గుడికి మొక్కులు పెట్టబోయిన పొన్నం సార్కు లేని బాధ వచ్చి పడింది కదా. మేయర్ విజయలక్ష్మక్క మంత్రి పొన్నం సార్లు ఎల్లమ్మకు మొక్కుదామని బల్కంపేట గుడికి పోయిండ్రట. అదే టైంలో బాగా మంది భక్తులు కూడా వచ్చిర్రు. ఇగల్లా తోపులాట అయ్యింది. మంత్రి సారు ఇరుకులాటలో పోయిండు. అటు మేయర్ అక్కకు దెబ్బలే దాకినాయట. ఏం ఏర్పాట్లు చేసిండ్రు, మంత్రి వస్తుంటే కూడా మంది నాపరా అని కలెక్టర్ అనుదీప్ మీద గరమై బయటికి వచ్చి గిట్లా అలిగి కూసుర్రు పొన్నం సారు మేయర్ అక్క. అయినా ఆడ పోలీసోళ్ళైనా ఆఫీసర్లైనా ఏం చేస్తారు చెప్పుర్రి? ఆడ జాగున్నదే ముత్తెమంతా, నిలబడ సందే లేదు. అసలు గిసొంటి టైంలా మీ అసొంటోళ్ళు గుడికి పోతే మీకంటే ఎక్కువ ఇబ్బంది పడేది సామాన్యులే. గది కూడా మీరు ఆలోచన చేసుకోవాలి కదా సారు. దేవుని ముంగట అందరు సమానమే, మందిలో పోయి మొక్కితే తల్లి అనుగ్రహించదా ఎట్లా? మర్యాదలు తక్కువైనాయి అని గుల్లాలు కూడా అయింది సారు అని మస్తుగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇది చూసినాక मुगम